కబ్జాదారుల నుంచి వడ్లోని వంకను కాపాడతా. దళితుల ఇళ్లను వరదలో ముంచుతున్న అధికార పార్టీ నాయకులు. డిప్యూటీ మేయర్ ఇలాకాలో తాగునీటికి కటకట. మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతారా సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని వడ్లోని వంకను రియల్టర్ల కబ్జా కూరల్లో నుంచి కాపాడతానని సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్ అన్నారు. శనివారం ఆయన పెద్దపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంచుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపాడు గ్రామం మున్సిపల్ కార్పొరేషన్ లోకి కలిసి ఏళ్లు గడుస్తున్నా అక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదు అన్నారు. గ్రామ పరిధిలోని సామాజిక వనరుగా ఉన్న వడ్లోని వంక కొంతమంది రియల్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో ఆక్రమించారన్నారు. తద్వారా వర్షం వచ్చిన ప్రతిసారి పొంగి పొర్లి దళితుల ఇళ్లలోకి వరద నీరు ముంచెత్తుతుందన్నారు. నిత్యం దళితుల పక్షమంటూ కోతలు కోసే ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ఆక్రమణపై ఏమాత్రం నోరు మెదపకపోవడం కబ్జాదారులకు ఎమ్మెల్యే వంత పాడుతున్నారన్న అనుమానం బలపడుతుందన్నారు. గ్రామం నుంచి ఏకంగా డిప్యూటీ మేయర్ ఎన్నికైనా గుక్కెడు మంచినీటికి ప్రజలు నోచుకోలేకపోతున్నారన్నారు. మంచినీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకొని వందల మీటర్లు వంతుల కోసం గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని అన్నారు. అధికార పార్టీకి ఓట్లు వేసి గెలిపించడమే ప్రజలు చేసుకున్న పాపమా అని ప్రశ్నించారు. నిత్యం స్వచ్ఛ భారత్ పేరుతో ఉదరగొట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయని అన్నారు. గ్రామంలో కనీసం మహిళల మరుగుదొడ్లు నిర్మించలేకపోవడం దారుణమన్నారు. ఉన్న మరుగుదొడ్లను కూల్చివేసి కొత్త మరుగుదొడ్లను నిర్మించకుండా మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. ఇది మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవమని ఎద్దేవా చేశారు. అవినీతి ఆక్రమణదారులను ఓడించాలన్నారు. తనను గెలిపిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆక్రమణ నుండి వడ్లోని వంకను కాపాడుతానని, వంకకు రక్షణ గోడ నిర్మిస్తామని అన్నారు. పెద్దపాడులో మంచినీటి సమస్యను పరిష్కరిస్తూ ప్రతిరోజు ఫిల్టర్ వాటర్ అందిస్తామన్నారు. పెద్దపాడులో కూల్చివేసిన మహిళల మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. పెద్దపాడులో యువతకు దామోదర సంజీవయ్య పేరుతో అధ్యయన కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. పెద్దపాడులో రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, ఎన్ అల్వేలమ్మ, కె అరుణ, సి గురుశేఖర్, డి లక్ష్మణ, సిపిఐ నాయకులు శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ నాయకులు ప్రభాకర్, సి చలపతి, షరీఫ్, అబ్దుల్ దేశాయ్, శేషాద్రి, రషీదా, జయమ్మ, వార్డు నాయకులు కె మద్దిలేటి, గోపి, నాగరాజు, పరశురాముడు, జయన్న, మద్దిలేటి, షేక్షావలి, చక్రపాణి, ప్రజానాట్య మండలి కళాకారులు, హమాలి, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీకి మన ఓట్లు, సమస్య పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీకి మన ఓట్లు, ఉచితంగా ఇసుక రావాలంటే సిపిఎం పార్టీకి మన ఓట్లు. కర్నూలు కార్పొరేషన్ లో ఉన్న 36వ వార్డులో ఈరోజు కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థి డి గౌస్ దేశాయ్ గారిని విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమం పెద్దపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కార్పొరేషన్ లో విలీనమైన ఈ రోజుకు గ్రామీణ ప్రాంతానికన్నా అధ్వానంగా ఈరోజు సమస్యలు పెద్దపాడు గ్రామంలో ఉన్నాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్లకు ఒక దందా, ఈరోజు ఎమ్మెల్యే అండదండలతో ఒక వంకను ఆక్రమించుకుని ఫ్లాట్లు వేసడం అనేది జరిగింది. ఒడ్లోను వంకను కాపాడాలని చెప్పేసి అనేక పోరాటాలు ఆ కాలనీలో ఉండే ప్రజలు కేవీపీఎస్ గా, ప్రజా సంఘాలుగా, పార్టీగా పోరాటం చేసినప్పటికీ ఈ రోజుకు ఆ సమస్య పరిష్కారంగా లేదు. వర్షాకాలంలో చూశాం, ఒడ్లోను వంక ఆక్రమించుకుని పూర్తి చేయడం వల్ల మొత్తం పెద్దపాడులో ఉండే ఎస్సీ, బీసీ కాలనీలు మొత్తం జలమయమైపోయినాయి. వాళ్ళ తిండి గింజలతో సహా నీట మునిగిన పరిస్థితి మనం చూశాం. కనుక ప్రభుత్వం గాని, కలెక్టర్ గాని, అలాగే ఎమ్మెల్యే అండదండలతో ఈరోజు యథేచ్ఛగా
ఈ రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణం. కనుక మేము గాన ఎమ్మెల్యేగా గెలిస్తే తక్షణమే ఒడ్లోని వంక సమస్యను పరిష్కారం చేస్తాం, ఒడ్లోని వంకకు రక్షణ కూడా నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా 36వ వార్డులో ఉండే పెద్దపల్లిలో మహిళలకు మరుగుదొడ్డు, గతంలో సామూహిక మరుగుదొడ్డు ఉండేటివి. ఈ డిప్యూటీ మేయర్ గా ఉన్న వాళ్ళు ఆ సామూహిక మరుగుదొడ్డును కూల్చేసి మళ్లీ మరుగుదొడ్లను నిర్మించడం అనేది చేయలేదు. దాని కారణంగా మహిళలు ఈరోజు పొలాలకు పోయే పరిస్థితి ఉంది. కనుక గ్రామీణ ప్రాంతంలో కూడా సొంత మరుగుదొడ్లు నిర్మించుకోండి, మీరు పొలాలకు పోకూడదని చెప్పేసి ఒక పక్క ప్రచారం చేస్తూనే ఈ రోజు పెద్దపారులో ఇలాంటి సమస్య ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు కార్పొరేషన్ లో కలిసి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పెద్దపారులో తాగడానికి మంచినీళ్లు లేని పరిస్థితి ఉంది. బోర్ వాటర్ ఒకే లైన్ లో వస్తాయి, అలాగే మినరల్ ఫిల్టర్ వాటర్ ఒకే లైన్ లో వస్తాయి. కనుక రోజు వచ్చే పరిస్థితి లేదు. అవి కూడా 4 రోజులకు 5 రోజులకు నీళ్లు తాగే దుస్థితి ఉంది. ఇక్కడ చూస్తే బిందెలు క్యూలో కట్టి బిందెలు లైన్లో పెట్టి ఉన్నారు. కనుక మనం సిపిఎం పార్టీగా గెలిస్తే మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక గెలిచిన వాళ్ళు ప్రజా సమస్యలను గాలి కొదిలేసి తిరిగే వాళ్లకు ఓట్లేయొద్దండి. సిపిఎం, కాంగ్రెస్, అలాగే సిపిఐ ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో గౌస్ దేశాయ్ గారిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతున్నాం.